హాయ్ అండి, వెల్కమ్ టు హిందూ ఆర్కే వ్లాగ్స్. ఇదైతే ఇంకా నేను షూట్ చేశానండి. నా సండే ఎలా ఉంటుంది, పిల్లలతో డే ఎలా గడుస్తుంది అనేది నేనైతే షూట్ చేశానండి. ఇంకా ప్రతి సండే అయితే ఒకలా ఉండదు, ఇంకా ఒక్కొక్క సండే ఒక్కొక్కలా ఉంటుంది. ఇంకైతే నేను ఇలా షూట్ చేశాను. మార్నింగ్ అయితే ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి ఏం లేదని చెప్పి ఇంక ఇక్కడైతే సింపుల్గా అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను. ఇంకెవరు కూడా పెద్దగా ఉప్మా తినడానికి నచ్చరని చెప్పి ఎక్కువగా చేయలేదు. ఒక గ్లాసులో అయితే చేశాను. ఇంకా రవ్వ తీసుకొని ఇంకా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడైతే వీడియో రివర్స్ అయిపోయింది. ఇక్కడ బాబు తీయమని చెప్తే ఇలా షూట్ చేసాడండి. కొంచెం అడ్జస్ట్ అయిపోయింది, ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. ఉప్మా అయిపోయినాక ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేయాలి. ఇక్కడైతే చూసారు కదా, సింపుల్గా అయితే కొంచెమే చేశాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నాన్ వెజ్ వండుతున్నానని చెప్పి ఫ్రెష్గా అయితే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇంకా వంట చేయడానికి అయితే సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుందామని చెప్పి చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వైట్ రైస్ పెట్టేశాను. ముందు రోజు నైట్ చేశానండి, రసం కూడా ఉంది. ఇంక సింపుల్గా అయితే చికెన్ కర్రీ చేసుకుందామని చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, బ్యాచిలర్స్ కూడా సింపుల్గా అయితే ప్రాసెస్లో చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్ వస్తుంది. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. మనకి టేస్ట్ అది కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇంక నేనైతే ఇక్కడ కొంచెమే వేసుకుంటున్నాను, పిల్లలు తింటారని చెప్పి. స్పైసెస్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. మీరైతే స్పైసెస్ అవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. కొంచెం ఆనియన్స్ అవి ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ అయితే కొంచెం చిక్కగా ఎక్కువగా వస్తుంది. ఇంకా ఆనియన్స్ కూడా బాగా గుండగా కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో అవి కూడా ఫ్రై చేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేసుకున్నామంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంక అందులో మనం నీట్గా వాష్ చేసుకుని చికెన్ అయితే వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇంకేమి కూడా వేయకుండా చికెన్ అనేది కొంచెము మూత పెట్టేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంక అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది, చూసారు కదా. ఇంకా అలా ఉండేటప్పుడు అయితే కాసేపు మూత పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని అది కూడా వేసి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కూడా కాసేపు మూత పెట్టుకోవాలి, బాగా మగ్గనియ్యాలి. పసుపు సాల్ట్ వేసిన తర్వాత కూడా ఇంకా ఎక్కడలేని వాటర్ కూడా ఇంకా చికెన్లో వాటర్ అంతా బయటకు అయితే రిలీజ్ అయిపోద్ది. ఇంకా అంతా వాటర్ బయటకు రిలీజ్ అయిపోద్ది, చూసారు కదా. ఇక్కడ ఎలా రిలీజ్ అయింది. ఇంకా వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత పెట్టుకోవాలి. అలా చేసుకున్నట్లయితే చికెన్ బాగా ఉడికిపోద్ది, వాటర్ కూడా ఎక్కువగా పట్టదు చికెన్ కర్రీకి కూడా. ఇక్కడ చూసారు కదా, అవి కూడా వేసుకుని బాగా కలిపి కాసేపు అయితే మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత అది కూడా మీడియం ఫ్లేమ్లో కాస్త మగ్గిన తర్వాత మనకి స్పైసీస్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత అది కూడా మూత పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం చికెన్ మసాలా వేసుకొని, మీ దగ్గర కసూరి మేతి ఉంటే కసూరి మేతి కూడా వేసుకోండి. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మనం ఫంక్షన్లో ఎలా తింటామో ఆ స్టైల్లో అయితే ఇంకా టేస్ట్ అయితే వస్తుంది కసూరి మేతి వేసుకుంటే. ఇంకా అది కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకున్న తర్వాత మనకి చికెన్కి తగ్గట్టు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా చికెన్ 50% ఉడికిన తర్వాత ఇంకా అందులో వేసుకొని మూత పెట్టుకున్నామంటే దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర సన్నగా చాప్ చేసుకొని అందులో వేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది, చూసారు కదా. ఇంకా చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అయితే. ఇంకా నేనైతే కొంచెం స్పైసెస్ అవన్నీ తక్కువ వేసాను, మీరు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోద్ది. సింపుల్గా చేసుకోవచ్చండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎరంటి వాళ్ళైనా సింపుల్గా చేసేసుకోవచ్చు చికెన్ కర్రీ అయితే. ఇంకా చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత రసం ఉందని చెప్పాను కదా, ఇంకా రైస్ అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ అయిన నుంచి అంట్లు ఏమీ తోమలేదు. ఇంకా అవన్నీ తోమేస్తాను, నీట్గా వాష్ చేసుకొని షింక్ అదంతా క్లీన్ చేసుకున్నాను. ఈవినింగ్ అయితే టీ పెట్టుకున్నాను. అంతేనండి, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.